కుంభం అనేది సంస్కృత పదం నుండి ఉద్భవించింది. కుంభం అంటే ఒక కాడ అని, మేళ అంటే జాతర అని అర్థం. 12 ఏళ్లకొకసారి వచ్చే ఈ కుంభమేళా ప్రాశస్త్యం ఏమిటంటే, గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించి మనసారా గంగమ్మ తల్లిని పూజించి జన్మధన్యం చేసుకోవటం. పుష్కరానికి ఒకసారి వచ్చే ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొనేందుకు మంచుకొండలైన హిమాలయాల్లో నిరంతరం భగవన్నామస్మరణతో తరించే సాధువులు, మనుష్య ప్రపంచానికి దూరంగా కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు, ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ ఒకచోట చేరి ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందిస్తారు. మహాకుంభమేళా సంప్రదాయాన్ని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే, క్షీరసాగర మథన సమయంలో ఆ సాగరం నుంచి ఉద్భవించిన అమృత భాండం గురించి దేవతలు, రాక్షసులు పోరాడుతున్నప్పుడు ఆ పాత్రలో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయట. ఆ 4 నదులు ఏమిటంటే, హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని సిప్ర, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం. అందువల్ల ఈ నదుల్లోని నీళ్లు అమృతతత్వాన్ని సంతరించుకున్నాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి కుంభమేళా సమయంలో ఈ నదుల్లో స్నానమాచరించటానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ అనే 4 నదీ తీర నగరాలలో ప్రతి 3 సంవత్సరాలకొకసారి భ్రమణంగా నిర్వహించబడుతుంది. కుంభమేళా సూర్యుడు మరియు బృహస్పతి గ్రహాల యొక్క కదలికపై ఆధారపడి ఉంటుంది. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ సమయాన్ని ఆధారం చేసుకుని తేదీలను నిర్ణయిస్తారు. హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో ప్రతి 6 సంవత్సరాలకొకసారి అర్ధకుంభం జరుగుతుంది. అయితే పూర్ణకుంభం 4 నగరాలలో ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో 12 పూర్ణ కుంభాల తర్వాత 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అసలు ఈ కుంభమేళాని క్రీస్తు పూర్వం 644లో హర్షవర్ధనుడనే రాజు ప్రారంభించాడు. ఆ తరువాత జగద్గురువులు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తలని, సాధువుల్ని ఒకే చోట కలుసుకునేందుకు నదుల ఒడ్డున వేదికలు ఏర్పాటు చేసేవారట. అదే కుంభమేళాగా మారిందని ప్రతీతి. అయితే కుంభమేళాలు ఒక్క స్నానం చేయటానికి మాత్రమే పరిమితం కాదు, ఎన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. దేశవ్యాప్తంగా హాజరైన ఆధ్యాత్మికవేత్తలు, పండితులు తమకు తెలిసిన విషయాలను కథల రూపంలో, భజనల రూపంలో భక్తులకు తెలియజేస్తారు. ఈ కుంభమేళా దాదాపు 40 రోజులు సాగుతుంది. ఈ సాధు పుంగవులంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. 40 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాలో ముఖ్యంగా జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌన అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి మరియు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుంది అని భక్తుల నమ్మకం. అంతేకాదు మహాకుంభమేళా సమయంలో ఆయా నదుల్లో స్నానం చేయటం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి నదీ స్నానంతో పునీతులవుతారని, చివరికి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.